9:22 మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువుల రక్తము చేత శుద్ధి చేయబడవలననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పాను. నా ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఇక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే శ్రద్ధగా వినండి. సమస్త వస్తువులు రక్తము చేత మాత్రమే శుద్ధి చేయబడాలి. రక్తము చేత మాత్రమే పాప క్షమాపణ కలుగుతుంది. ధర్మశాస్త్రం ప్రకారము రక్తము ఇక్కడ చిందించాలి. ఏం చిందించాలి చెప్పండి? రక్తము చిందించాలి. కర్త అయిన ఆ దేవుడు కర్మ నుండి నిన్ను విడిపించడానికి, ఆ కర్త అయినటువంటి దేవుడే, ఆ దేవుడే నీ కర్మ నుండి నిన్ను విడిపించడానికి, నిన్ను రక్షించడానికి రక్తము